నా పేరు కిషన్ రెడ్డి, వరంగల్ డిస్టిక్ అవినాష్ ఇండస్ట్రీస్ స్టీల్ ఫర్నిచర్ తయారు చేస్తుంటాను నేను. ఇప్పుడు నేను ఇస్తున్న ఈ సెకండ్ ఫిర్యాదు ఏదైతుందో కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ వారు సుమారు 13,26,00,000 ప్లే ఎక్విప్మెంట్స్ హాకాకు ఆర్డర్ ఇచ్చారు. హాకా వారు వర్ధిని ఇండస్ట్రీస్కి ఇచ్చారు ఆర్డర్. అది వర్ధిని ఇండస్ట్రీస్ కాంపిటీటర్ చింతామణి ఇండస్ట్రీస్, వారిద్దరు కూడా హాకాలో రిజిస్టర్డ్స్. ఆ ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఏంటంటే వర్ధిని ఇండస్ట్రీస్ 54 లక్షల రూపాయలు చింతామణి ఇండస్ట్రీస్కు ఇచ్చేయట్టు. ఆ కాపీ కూడా నాకు మా ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉందని చెప్పి చింతామణి ఇండస్ట్రీసే నాకు ఒక ఫ్రెండ్షిప్గా కాపీ పంపించాడు. అది నేను విజిలెన్స్ వారికి కూడా ప్రొడ్యూస్ చేశాను. దాని ప్రకారం వర్ధిని ఇండస్ట్రీస్ 13,26,00,000లో 6,50,00,000 ప్లేవే ఎక్విప్మెంట్స్, ఒక్క ప్లేవే ఎక్విప్మెంట్ కాస్ట్ 3,09,000 రూపాయల చొప్పున సప్లై చేశాడు. ఆ ఇచ్చిన ఏ ప్లేవే ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినాయి, విద్యార్థులకు ఏమాత్రం పనికి రాకుంటున్నాయి. సివిల్ వర్క్ కూడా చాలా పూర్గా ఉంది. అవన్నీ నేను సేకరించి ఫస్ట్ కంప్లైంట్లో విజిలెన్స్ వారికి, మినిస్టర్ గారికి, సీఎం గారికి అందరికీ నేను ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదు ఆధారంగా సెకండ్ ఫేజ్లో 7 కోట్లు ఏదైతే ఉందో అది పెండింగ్లో పెట్టినట్టుగా తెలిసింది. ఆర్డర్ మాత్రం వర్ధిని ఇండస్ట్రీస్ ప్లే చేశారు, పెండింగ్లో పెట్టినట్టుగా తెలిసింది. అది తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఫిర్యాదులో మెన్షన్ చేసేది ఏమిటంటే ఈసారి ఇంకా కొంచెం క్లియర్గా ఇస్తున్నాను. ఈసారి ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఇస్తున్నాను. అవినీతి జరిగిందనడానికి నిదర్శనంగా ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఇస్తున్నాను. ప్లస్ డ్యామేజ్ అయిన ఫోటోలు కూడా ఇంకా ఇదివరకు కూడా పెట్టాను. ఇంకా కొన్ని డ్యామేజ్ అయిన ఫోటోస్ నా దగ్గరకు వచ్చినాయి, అవి కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను. అయితే ఇందులో టోటల్గా మన ప్లేవే ఎక్విప్మెంట్స్కు వాడిన రా మెటీరియల్ ఏదైతే ఉన్నదో మీకు క్లియర్గా ఇస్తున్నాను నేను. ఇందులో టోటల్గా 6 ప్లేవే ఎక్విప్మెంట్స్, ఒకటి స్లైడర్, ఒకటి MSA2B, స్వింగ్, జంగిల్ జిమ్ము, రెయిన్బో, సీసా అంటే పిల్లలు ఊగేటి. దానిలో వీటికి పట్టే రా మెటీరియల్ వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం, అంటే వీళ్ళు ఏదైతే ఈ గేజని ఇస్తారో ఆర్డర్ దాని ప్రకారము మొత్తం మెటీరియల్ పట్టేది 29,300 రూపాయల వర్తే. అవి 6 ఐటమ్స్ తయారు చేయడానికి 10,700 రూపాయలు అవుతాయి. అంటే టోటల్గా 6 ఎక్విప్మెంట్స్ ప్రొడక్షన్ కాస్ట్తో సహా 40,000కి తయారవుతాయి. తర్వాత సివిల్ వర్క్ వచ్చేసేవరకు ఎంత ఉందంటే టోటల్గా ఒక 130 ఇటుకలు పడతాయి. అంటే 55 రూపాయలు, అంటే 7,150. 7 సిమెంట్ బస్తాలు అంటే 300 రూపాయలు, 21,100. తర్వాత 3 ట్రాక్టర్ల ఇసుక 2,500 అంటే 7,500 రూపాయలు. గ్రావెల్ ఒక 1,000. టోటల్ కలిస్తే 17,000 రూపాయల రా మెటీరియల్ పడుతుంది. ఆ సివిల్ వర్క్ గోడగట్టి ఎరెక్షన్ చేసినందుకు 15,000 రూపీస్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు అతను. మనమైతే ఇంకా తక్కువలో చేస్తాం అది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ 15,000 రూపాయలు. యాక్చువల్గా లోకల్ ఇస్తే 4,500 అయిపోతుంది. హైదరాబాద్ నుంచి సప్లై చేయాలి కాబట్టి 15,000 వేసుకున్నాడు. ఓకే, ఇవన్నీ కలిస్తే అంటే ప్లేవే ఎక్విప్మెంట్స్ ప్రొడక్షన్ కాస్ట్, సివిల్ వర్క్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిస్తే 87,350 రూపాయలు. దీనికి జిఎస్టీ కనుక మనం చేస్తే 18% మనం చేస్తే 7,600 అవుతుంది జిఎస్టీ. ఒకవేళ ఈ వర్కే కనుక నేను చేస్తే ఎంతకు చేస్తాను అనేది నేను ఇందులో క్లియర్గా విజిలెన్స్ వారికి, కమిషనర్ గారికి పేర్కొన్నాను. ఎంత చేస్తానంటే ఇఫ్ ఐ డూ దిస్ సేమ్ వర్క్ టోటల్గా 1,25,000లో నేను చేస్తాను విత్ 29,000 ప్రాఫిట్ తోటి. నేను ఇదే వర్క్ కనుక అంటే సేమ్ అదే బ్రిక్, అదే ఇసుక, సేమ్ అదే లెవెల్ కనుక వాడేది ఉంటే నేను 1,25,000కి చేస్తే నాకు 29,000 మిగులుతుంది. అంటే దాదాపు 25% నాకు మిగులుతుంది. ఎవరైనా ప్రాఫిట్లు ఏం చేయరు కదా.
అదే వర్క్ ఎంతకు చేశారు వీళ్ళు, హాకా వాళ్ళు 3,09,000 చేశారు. అంటే ఇంత చేసినప్పుడు జిఎస్టీ కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంటే టోటల్గా వాళ్ళకి ఎంత వచ్చింది ప్రాఫిట్ అంటే, ఫ్రాడ్ చెప్తున్నా నేను, ఒక్క దానిలో 1,43,000 ఫ్రాడ్ జరిగింది. ప్రాఫిట్ 30% పక్క పెట్టండి. వాళ్ళకి ప్రాఫిట్ పోను ఫ్రాడ్ జరిగింది ఎంతంటే 442 ఇంటూ 1,43,000 అంటే 6,33,00,000 ఫ్రాడ్ జరిగింది. అంటే మొత్తం సప్లై చేస్తే జరిగేది 2012 సప్లై చేశారు కాబట్టి దాదాపు ఒక 4 crores 3 crores వరకు ఫ్రాడ్ జరిగింది. అది అంటే 6.5 కోట్లలో 3 కోట్ల చిల్లర ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ అనేది సెకండరీ ఒకవేళ, కానీ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏదైతుందో విద్యార్థులకు పని చేయట్లేదు, అది మెయిన్ మనకి. ఎందుకంటే ఫ్రాడ్ అంటే కామన్గా మన ప్రభుత్వంలో ఫ్రాడ్ బాగా జరుగుతుంది, అది పక్క పెడదాం. కానీ ఆ ఫ్రాడ్ ఏదైతున్నదో విద్యార్థులకు పనిచేస్తలేదు. అది ఇప్పుడు ఏదైతే వాళ్ళు సప్లై చేశారో ఉయ్యాలలు మొత్తం ఇరిగిపోయాయి. ఇక వారు సప్లై చేసిన ఇవి చూసారా, మొత్తం గడ్డి ములిసింది. టోటల్గా ఇసుక పోస్తే గడ్డి ములియదు. రెండవది క్లియర్గా చూసారా, బాత్రూమ్ల పక్కకి ఇవి ఫిట్ చేశారు. ఎంత బుద్ధి తక్కువలైనా బాత్రూమ్ల దగ్గర ఫిట్ చేయరు. దానికి గోడ కట్టాడు కానీ ఇసుక లేదు. చూసారా, 2 ఒక చోట ఈ ఉయ్యాల లాక్ చేశారు, పిల్లలు పడతారేమో అని. అయితే చాలా స్కూళ్ళల్లో ఉయ్యాలలు ఆల్రెడీ ఇరిగిపోయినాయి. నాకు ప్రిన్సిపల్స్ ఫోన్ చేశారు. ఇగో కొన్ని చోట్ల ఉయ్యాలలు బయట ఎరెక్షన్ చేశారు, అంటే మీద పెట్టి వచ్చారు, బిల్లులు తీసుకున్నారు. ఇగో రస్ట్ వచ్చినాయి. గోడ కూడా ఎలా కట్టారు, కొన్ని చోట్ల ఇలా పెయింట్ వేశారు, కొన్ని చోట్ల వేయలేదు. మొత్తం ఇది ఇగో ఇవన్నీ ఇరిగిపోయినాయి. తర్వాత సీసా ఉంది కదా, సీసా కూడా మొత్తం ఇరిగిపోయింది. ఇది ఏడికాడికి డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఇగో చూడండి, ఇది ఇలాగా చాలా చోట్ల విరిగిపోయినాయి ఎక్కడికక్కడికి. నాకు 14 మంది ప్రిన్సిపల్స్ ఫోన్ చేసేసి మా దగ్గర పూర్తి నాసిరకం వచ్చింది సార్ అంటే, లేదు అంతటా నాసిరకం వచ్చింది, మీ ఒక్క దగ్గరే కాదు, మొత్తం చాలా ఉయ్యాలలు అయితే మొత్తం చాలా దగ్గర ఇరిగిపోయినాయి సార్, సీసాలు ఇరిగిపోయినాయి అని చెప్పేసి నాకు చెప్తేనే వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మీరు ఇమ్మీడియట్లీగా 212 స్కూళ్ళల్లో 212 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరందరూ కమిషనర్ గారికి లెటర్ పెట్టండి, గ్యారెంటీ పీరియడ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి మళ్ళీ చేస్తారు అనేది ఒక సజెషన్ ఇచ్చాను. తర్వాత రెండవది, మీరు డెలివరీ ఛానల్ మీద కంపౌండ్ వాళ్ళకి ఎందుకు సిగ్నేచర్ పెట్టారు అని నేను అడిగినప్పుడు ప్రిన్సిపల్స్ ఏమంటారంటే, మేము ఇలా ఉందని ఆబ్జెక్షన్ రేజ్ చేశాము సప్లయర్ తోటి, ఈ గోడ ఇలా ఉంది, ఇసుక ఇలా ఉంది, ఇంత తక్కువ పోస్తే ఎలాగా, ఇదంతా మేము రేజ్ చేశాము. ఇంకోటి ఆ ఏరియా కూడా చాలా చిన్నగా ఉంది, 40 x 60 feet, ఆ ప్లేస్లో ఫిట్ చేశారు, మాకు ఈ ప్లేస్ సరిపోదు, మేము చెప్పిన కాడ ఫిట్ చేయమంటే లేదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాగే ఉన్నాయని చెప్పేసి సప్లయర్ చెప్పాడు. గోడ ఇలాగే ఉందని చెప్పాడు. ఆ గోడకున్న స్పెసిఫికేషన్స్ ఏంటని మాకు చూపించలేదు, అందుకొరకు మేము సిగ్నేచర్ పెట్టాము. తర్వాత ఇంకోటి, సప్లయర్ కూడా ఏం చేయాలి, ఆ ఫోటోల దగ్గర ప్రిన్సిపల్ను కాలేజ్ స్టాఫ్ను ఒకరు నిలబెట్టేసి ఆ పేరు రాసేసి ఆ కంపౌండ్ వాళ్ళు ప్లస్ ఆ ఫొటోస్ అన్ని చేస్తేనే బిల్ ఇవ్వాలి. కానీ సప్లయరు ఈ ఫొటోస్ కానీ ఆ కంపౌండ్ వాళ్ళది కానీ ఇక్కడ ఫోటోలు సబ్మిట్ చేయలేదు, అయినా వీళ్ళు బిల్ ఇచ్చారు. సైట్ కమిషనర్ ఇంజనీర్సు సైట్ ఇన్స్పెక్షన్ చేసేసి అవన్నీ పరిశీలించాలి, ఇట్లా ర్యాండమ్ అన్న పరిశీలించాలి, వాళ్ళు ఎక్కడ కూడా పరిశీలించలేదు. బహుశా అక్కడ ట్రైబల్ ఇంజనీర్స్ నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎందుకంటే మీదికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు కాబట్టి పై అధికారులు కుమ్మక్క అయిపోయినాక వాళ్ళు కూడా ఏం చేయలేరు దానిలో, అందుకొరకే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయలేదు, రూల్స్ ప్రకారమే చేయాలి. దానిలో ఈ విధంగా చేసేసి మొత్తం ప్రభుత్వ ధనం మొత్తం దుర్వినియోగం చేశారు, విద్యార్థులకు అక్కర్రాని మెటీరియల్ ఇచ్చారు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, మీ ప్రయత్నంగా మీరు కమిషనర్ గారికి లెటర్ పెట్టండి. రెండవది, నేను చేయాల్సింది ఏంటంటే, ఇది క్రిమినల్ చర్య కిందకి వస్తుంది, అంటే వాంటెల్లి చేసిన పనిది. ఎందుకంటే ఆ మొత్తం డ్యామేజ్ చేశాడు, ఫర్నిచరు తక్కువ థిక్నెస్ సప్లై చేశారు, ఆర్డర్ ఇచ్చారు, ఇతను సప్లై చేశాడు, హై రేట్ ఉంది, అంటే ఇదంతా ఒక కుమ్మక్కై చేసిన దాని కిందకే వస్తుంది. కాబట్టి నేను కోర్టులో అయినా వేసేసి క్రిమినల్ కేసు పెట్టేసి వాళ్ళ మీద, వాళ్ళను ఈ 6.5 కోట్లు మళ్ళీ గవర్నమెంట్కి రిఫండ్ వచ్చేటట్టు దాకా నేను పోరాడతాను.
ఎంత దూరమైనా పోతాను నేను. ఇది ఎప్పుడు లైవ్లో ఉంచుతాను. విజిలెన్స్ వారికి ఇచ్చాను. ఏమైనా హైలీ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సరే, వాళ్ళు చేసినా చేయకున్నా ఇది ప్రజలందరికీ దృష్టికి తీసుకెళ్తున్నాను నేను. ఒక సోషల్ వర్కర్గా, ఒక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్గా, తెలంగాణ వాళ్ళకి జరుగుతున్న అన్యాయంగా, తెలంగాణ వాళ్ళకు ఒక ఆర్డర్ లేదు ఇప్పటివరకు. నేను ఇవన్నీ పోరాడతాను. మీ వంతుగా మీరు కమిషనర్ గారికి మీ బాధ్యతగా మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ తోటి లెటర్ పెట్టండి. ఆ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మొత్తం అంతే ఉన్నాయి. చాలా మటుకు డ్యూయల్ డెస్క్లు డ్యామేజ్ అయిపోయినాయి. ఆ వర్ధిని ఇండస్ట్రీ ఇచ్చిన డ్యూయల్ డెస్క్లు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. చాలా మటుకు కలర్లు పోయినాయి, మంచాలు ఇరిగిపోయినాయి, డోర్లు ఇరిగిపోయినాయి. ఇదంతా పై అధికారులతో కుమ్మక్కై చేశారు కాబట్టి మీ ధర్మంగా మీరు అందరూ లెటర్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.